గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం ఒక విభిన్న పద్ధతిలో ఒక ఫార్ములాని ఏ విధంగా రాబట్టాలి, ఆ ఫార్ములా ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఫార్ములా రాబట్టడము ఒక మెథడ్ అయితే ఫార్ములాని ఉపయోగించడము మరొక మెథడు. ఈ రెండు మెథడ్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, స్కూల్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం. అయితే ఈ క్లాసులు అనేవి విభిన్నంగా మీకు అనిపించినట్టయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్కు యూజ్ అవుతుంది, అదేవిధంగా స్కూల్ పిల్లలకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా వివరంగా ముందు ఫార్ములా ఏ విధంగా రావడం జరిగిందో చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత ఆ ఫార్ములా ఏ సందర్భంలో ఉపయోగించాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి నెక్స్ట్ అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కూడా ఈ యొక్క క్లాసులు అనేవి ఈ క్లాస్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక క్లాస్లోకి వెళ్ళినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ ఎన్ సైడెడ్ పాలిగాన్. పాలిగాన్ అంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, 3 or more sides. It has 3 or more sides. అయితే పాలిగాన్ అంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, ఇట్ ఈజ్ ఆల్సో పాలిగాన్. దీన్ని మనం త్రిభుజం అని కూడా పిలుస్తాం. అయితే ఇటువంటి పాలిగాన్స్లో మనకి డయాగ్నల్స్ ఉంటాయి. ఒక త్రిభుజానికి తప్ప మిగతా అన్నిటి కూడా డయాగ్నల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ డయాగ్నల్స్ పైన మనకి ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనకి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా ఎలా డెరైవ్ చేశారు, ఆ ఫార్ములాని ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ 1 quadrilateral. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఎన్ని పాయింట్స్తో ఏర్పడింది? 4 పాయింట్స్తో ఏర్పడింది. ఇది ఫోర్ సైడెడ్ పాలిగాన్. ఈ 4 సైడెడ్ పాలిగాన్లో మనకి 4 సైడ్స్ ఉన్నాయి. ఇది సైడ్స్ ప్లస్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్ ప్లస్ 2 దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 6 రావడం జరిగింది. అయితే ఈ 6 అనేది ఏంటి? ఈ 4 పాయింట్స్తో ఏర్పడినటువంటి టోటల్ లైన్ సెగ్మెంట్స్. ఇదొక లైన్ సెగ్మెంట్, 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 ఇదొక లైన్ సెగ్మెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఏ క్వాడ్రాటరల్ 6. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ క్వాడ్రాటరల్ 4. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ క్వాడ్రాటరల్ 2. దీని ప్రకారం మనము ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఏ పాలిగాన్. ఒక పాలిగాన్లో మనకి ఏమర్థం అవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ 6. 4 అనేది ఇండికేట్ చేసేది ఎన్ని పాయింట్స్ ఉంటాయో మనకి అన్ని సైడ్స్ ఉంటాయి. ఇది ఈ 2 అనేది డయాగ్నల్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నేను ఇండక్టివ్ టు డిడక్టివ్కి వెళ్తున్నాను. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి నుండి మనము ఒక ఫార్ములాని రాబట్టబోతున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో నేను క్వాడ్రాటరల్ పాలిగాన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటానంటే ఇప్పుడు పెంటాగాన్ తీసుకుంటున్నాను. ఈ పెంటాగాన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? మనకి 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ ఉంటే సైడ్స్ ఎన్ని ఉంటాయి? సైడ్స్ కూడా 5 ఉంటాయి. మరి డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి? చూడండి, డయాగ్నల్స్ గీస్తున్నాను. 1 2 3 4 5. డయాగ్నల్స్ కూడా 5 వచ్చాయి ప్లస్ 5 దట్ ఈక్వల్ టు టోటల్గా ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్స్ 10 వచ్చాయి. టోటల్గా ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్స్ 10, సైడ్స్ ఏమో 5, డయాగ్నల్స్ ఏమో 5. ఇక్కడ మనకి ఈ రెండు కూడా చెక్ చేసాం. ఈ విధంగా
మరి లైన్ సెగ్మెంట్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రాటికల్ అనే పాలిగాన్ లో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 పాయింట్స్ తో మనకి టోటల్ లైన్ సెగ్మెంట్స్ 4c2 దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈ పాలిగాన్ లో ఈ క్వాడ్రాటికల్ అనే పాలిగాన్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి 4 ప్లస్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ మనకు తెలియదు. అప్పుడు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కావాలంటే ఏం చేస్తాం మనము? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు 4c2 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 4c2 అంటే ఏంటి? 4c2 అంటే 4 into 3 by 1 into 2 2 2s minus 4 2 3s 6 6 minus 4 అంటే 2 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి 2 రావడం జరిగింది. అదే విధంగా మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డయాగ్నల్స్ అనేది 2 రావడం జరిగింది. చూడండి ఇక్కడ 2 వచ్చింది. డయాగ్నల్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమో 2 రావడం జరిగింది ఈ విధంగా. మరి నెక్స్ట్ ఇప్పుడు పెంటాగాన్ కూడా మనం చెక్ చేద్దాం. పెంటాగాన్ లో మనకి టోటల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? పాయింట్స్ 5 పాయింట్స్ ఉన్నాయి. 5 పాయింట్స్ ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 5c2 5c2 దట్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని? 1 2 3 4 5 ప్లస్ డయాగ్నల్స్ అనేది మనకు తెలియదు అనుకుందాం. డయాగ్నల్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ 5 ని ఇటు తీసుకురావాలి. 5c2 మైనస్ 5 5c2 అంటే ఎలా రాస్తాం? 5 into 4 by 1 into 2 minus 5 2 2s 5 2s 10 10 minus 5 that equal to diagonals in వచ్చే 5 రావడం జరిగింది. అంటే ఇందులో డయాగ్నల్స్ చూడండి 1 2 3 4 5 డయాగ్నల్స్ అనేవి 5 రావడం జరిగింది. అంటే నేను ఫార్ములా యూజ్ చేయకుండా నేను చెక్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనము ఒక ఫార్ములాను కూడా రూపొందించవచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ పాలిగన్స్ లో 5 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 5c2 అని తీసుకున్నాం టోటల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. ఇప్పుడు మనకేంటి? n సైడెడ్ అంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది n తీసుకున్నాం అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయో పాయింట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇవి మనకి ఈ విధంగా ఒక పాలిగాన్ ఉంది. ఆ పాలిగాన్ లో పాయింట్స్ ఎన్ని ఉన్నాయంట? n పాయింట్స్ ఉంటే n సైడ్స్ ఉంటాయి. కాబట్టి n సైడెడ్ పాలిగాన్ లో మనకి లైన్ సెగ్మెంట్స్ ఎన్ని వస్తాయి? nc2 దట్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వస్తాయి? ఎన్ని పాయింట్స్ అయితే తీసుకున్నామో n పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి n సైడ్స్ వస్తాయి. ప్లస్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ మనకు తెలియదు, capital D diagonals total number of diagonals. ఇప్పుడు diagonals కావాలంటే ఏం చేస్తావు? total number of diagonals nc2 minus n. nc2 ని ఎలా రాస్తాం మనము? n into n minus 1 by 1 into 2 minus n. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో మనకి ఏమిటి కామన్ గా ఉంది? ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. కామన్ తీసినట్టయితే n ని ఇక్కడ ఏం మిగిలింది? n-1 by 1 into 2 అంటే n-1 by 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏం మిగిలింది? 1 మిగిలింది. ఇప్పుడు ఈ కింద 1 ఉన్నట్టు ఈ 2 కి 1 కి ఎల్సిఎం ఏమవుతుంది? 2 ఎల్సిఎం అవుతుంది. n-1 minus 2 1 ja 2 n into that equal to n into n minus 1 minus 2 n minus 3 by 2. ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ diagonals in a n-sided polygon is n into n minus 3 by 2. ఈ విధంగా మనకి ఈ ఫార్ములాని మనము కొన్ని ఉదాహరణలతో కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం ప్రూవ్ చేస్తూ ఫైనల్ గా ఈ విధంగా మనకి డయాగ్నల్స్ ఫార్ములా అనేది రాబెట్టడం జరిగింది. అయితే ఈ డయాగ్నల్స్ అనేది
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ సైడెడ్ కాదు 6 సైడెడ్ ఒక పాలిగాన్ తీసుకున్నాం. ఇక్కడ n వాల్యూ 6 ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీంట్లో డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి, n ఇంటూ n మైనస్ 3/2 ఫార్ములాలో 6 వేయండి. 6 వేసినట్టయితే 6 ఇంటూ 6 మైనస్ 3/2 2 3 జా 3 ఇంటూ 6లో 3 పోతే 3 3 జా 9 డయాగ్నల్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఏ ఫార్ములా ఏ టైంలో ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో తెలుసుకోవడం కోసం, అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే ఫైనల్గా మనకి ఈ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఒక్కోసారి మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎన్ సైడెడ్ పాలిగాన్ డయాగ్నల్ ఫార్ములా కూడా ఈ విధంగా ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఫార్ములా ఎలా డెరైవ్ అయిందో కూడా తెలుసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఈ క్లాసులు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఇదే విధంగా క్లాసులు అనేవి కంటిన్యూ అవుతాయి కాబట్టి అందరూ లైక్ చేయండి. ఓకే.